హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నేను లాస్ట్ వీడియోలో పెళ్లి సారీ చూపిస్తా అని చెప్పిన, బట్ ఒక చిన్న రీజన్ వల్ల అది డిలే అవుతుందన్నమాట. సో ఇప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినవి కొన్ని చూపిస్తాము మా చెల్లివి. సో యాక్చువల్లీ ఏంటంటే మేము పెళ్ళి నా మ్యారేజ్ అప్పుడే కదా, మ్యారేజ్ నుంచి స్టార్ట్. సో యాక్చువల్లీ నా మ్యారేజ్ అప్పుడు మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా సేమ్ రొటీన్ డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఇవి ఏమంటే కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. మన పెళ్ళి అంటే ఆబ్వియస్గా మనము లేదంటే మా చెల్లి అయినా నేనైనా కొంచెం హైలైట్ అవ్వాలని చూస్తాం కదా. సో ఇంకా వేరే వాళ్ళు వేసుకున్నవి, వేరే వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్ వేసుకునేవంటే వేరే వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్స్, మన దగ్గర ఉన్న డిజైన్స్ ఆ పెళ్ళికి వచ్చినప్పుడు కొలడానికి అనుకో మూడంతా స్పాయిల్ అవుతుంది. అది ఓన్లీ గర్ల్స్ కెన్ అండర్స్టాండ్. సో అందుకని మేము అప్పుడు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచెస్ చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. మన చేతులు మన మైండ్లో ఉన్న డిజైన్ మన ముందు వస్తుంటే, అవుట్పుట్ వస్తుంటే సూపర్ ఉంటుంది. సో మైట్ బి మీకు కూడా ఇవి ఈరోజు కొన్ని చూపిస్తున్నాం. యాక్చువల్లీ ఓన్లీ 4 డ్రెస్సెస్ కదా, ఓన్లీ 4 డ్రెస్సెస్ చూపిస్తున్నాం ఈరోజు. లైక్ నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని చూపిస్తాం. యాక్చువల్లీ ఈరోజు పార్టీ వేర్ ట్రైప్ డ్రెస్సెస్ చూపిస్తున్నాము. వీ ఆల్సో హ్యావ్ నార్మల్గా 3/4 యాంకిల్ లెంత్ లేదంటే నీ లెంత్ ఫ్రాక్స్ ఉంటాయి కదా. సో అట్లాంటివి కూడా ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. బట్ ఈరోజు మాత్రం ఓన్లీ పార్టీ వేర్కి 4 డ్రెస్సెస్ చూపిస్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఆల్సో వీటి ప్రైస్ కూడా అఫోర్డబుల్ అనిపిస్తాయి మనకి. మనం బయట వెళ్ళి 5,000-6,000 పెట్టి తెచ్చుకునే బదులు నాకు తెలిసి అయితే సూపర్. మీరు రిసెప్షన్కి వేసుకోవాలనుకున్నా కూడా ఆల్మోస్ట్ 600 పర్ మీటర్. మీకు లెహంగా చేసుకోవాలనుకోండి 6 మీటర్స్ వేసుకున్నా కూడా 600 × 600 3,600 3600. అండ్ మీరు స్టిచ్చింగ్ ఇస్తే ఒక 2,000 అనుకోండి. మొత్తం కలిపి 6,000లో రిసెప్షన్ డ్రెస్ కూడా తీస్తారు. అంతా బాగుంటాయి యాక్చువల్లీ. మనం క్లాత్స్ ట్రై చేయాలి కానీ మనకి ఇంకా రిటర్న్ బ్యాక్ అవ్వడం అవ్వదు. నేను మ్యాక్సిమం వీటన్నిటి కూడా క్లాత్ అండ్ ఆల్సో వీటి ప్రైస్ నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఈ డ్రెస్ మీకు ప్యారలల్గా తను వేసుకున్నది ప్యారలల్గా లేదంటే ఈ క్లిప్ అయిపోయాక ఇంకో క్లిప్లో అయినా అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, సో దట్ విల్ గెట్ అ ప్రాపర్ ఐడియా. ఇది జూమ్ చేసి చూపిస్తున్నా సో దట్ విల్ నో ద డిజైన్ అని. హ్యాండ్స్ ఇట్లా పెట్టించుకుంది అనమాట నెట్తోని. అండ్ మనకు పింట్రెస్ట్ చేసినా లేదంటే గూగుల్ చేసినా అసలు సో ఎన్ని ఐడియాలు వస్తాయంటే అన్ని ఐడియాలు వస్తాయి. మనం దాని నుంచి తీసుకొని ప్రాపర్ క్లాత్ స్టిచ్చింగ్ వల్లనే దానికి బ్యూటీ తెలుస్తుంది అనమాట బేసికలీ. సో చూడండి, ఇది యాక్చువల్లీ సాటిన్ క్లాత్ అనమాట. జస్ట్ సాటిన్. ఆల్మోస్ట్ ఎంత పడింది? 60 రూపీసా? 60 to 70 పర్ మీటర్ పడింది. అండ్ దానికి లేస్ వచ్చేసి 500. లేస్ 500. సో ఇది 60 to 70 పర్ మీటర్ అంటే ఎన్ని మీటర్స్ ఇస్తున్నాం? 6 మీటర్స్. సో 6 × 60 360 రూపీస్ అంతే. 360. అండ్ లోపల లైనింగ్ ఇట్లాంటి వాటికి అంతా కలుపుకున్నా మనకి క్లాత్ అంతా 1000 రూపీస్ లోపలనే అయిపోయింది. అండ్ స్టిచ్చింగ్ ఇదంతా అయిపోయేసరికి 1,500 లోపు వీ గాట్ దిస్ అవుట్ఫిట్ అనమాట. చూడండి ఎంత బాగుందో. దిస్ ఇస్ పార్టీ వేర్. బేసికలీ మంచి స్టైల్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. నా దగ్గర ఏమైనా పిక్స్ ఉంటే కూడా పెడతాను నేను పక్కన ఇంక్లూడ్ చేస్తే. పార్టీకి వెళ్ళినప్పుడు పెడితే నార్మల్గా వేసుకొని చూపించింది. సో ఇది ద హ్యాండ్స్, నెక్ ఇది. సో ఇది యాక్చువల్లీ డీప్ అయిపోయింది కొంచెం. సో దానికి జుగాడు అనమాట. ఇది నెట్తోని ఇట్లా పెట్టించింది. అండ్ ఆల్సో ఇట్ ఇస్ అట్లా యాక్చువల్లీ నెక్ పెద్దగా ఏదైనా పెట్టింది కానీ ఇదైతే సూపర్ స్టైలిష్ వచ్చింది. సో దీనికి గెరా కూడా సూపర్ వచ్చింది ఎందుకంటే 6 మీటర్స్ కదా ఆల్మోస్ట్. సో గెరా కూడా చాలా బాగా వచ్చింది. అండ్ లాస్ట్కి కింద లేస్ వేయించామన్నమాట. ఇది ఫస్ట్ డ్రెస్. అండ్ ఆల్సో సైడ్ వెనకాల నాట్స్ అవన్నిటికి నార్మల్. కొన్నిటికేమో జిప్ కూడా పెట్టించుకోవచ్చు. బట్ జిప్ కొంచెం అన్కంఫర్టబుల్ లేదు. ఒకవేళ జిప్ ఫెయిల్ అయినా కూడా అదంతా పెద్ద తంట. అందుకని మేము ఎప్పుడు నార్మల్గానే పెట్టించుకుంటాం. ఓన్లీ మాక్సిమం కొన్నిటికే జిప్తో తీసుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రెస్. అది యాక్చువల్లీ మా ఫ్రెండ్ పెళ్ళిగా నోటీసుకుంది కానీ ఆ పెళ్ళికి ఇవ్వలేదు. అలా అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ సెకండ్ డ్రెస్. దీనికి హ్యాండ్స్ ట్రై చేసింది అనమాట. ఇది కొంచెం ఇది నువ్వు చెప్పలేదు కదా, ఇది చెప్పలేదు అనమాట. ఇది లేకపోతే ఇంకా బాగుంటుంది అనిపించింది మాకైతే. ఇది చెప్పలేదు, తానే కొంచెం క్రియేటివిటీ చేసి పెట్టారు అనమాట టైలర్ అండి. కానీ ఇది లేకపోతే ఇంకా బాగుంటుండే అనిపించింది. కానీ హ్యాండ్స్ మాత్రం బాగుండే. అప్పుడు ఫుల్ ట్రెండ్ అయినాయి కదా, అప్పుడు ఇప్పుడు కూడా ట్రెండే ఉన్నాయి. హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ లాగా ఏమంటారు దీన్ని, ప్లెయిన్ నెట్ పెట్టమంటే మొత్తం డిజైనర్ పెట్టేసి కొంచెం అటు ఇటు అయింది అనమాట డిజైన్. సో ఇది కూడా అంతే, ఫుల్ గ్యారా మాత్రం ఫుల్ ఉంటాయి ఇవన్నిటికి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం 6 మీటర్స్ 5 మీటర్స్ తీసుకుంటాం కాబట్టి నార్మల్ మనకి కొంచెం గేరా వచ్చే డ్రెస్సెస్ కావాలంటే 4 మీటర్స్ సరిపోతుంది. మంచి గేరా కొంచెం నార్మల్ మంచి గేరా కావాలంటే 5 to 6 మీటర్స్ తీసుకుంటే సూపర్ వచ్చేస్తుంది. 6 మీటర్స్ అనుకోండి. సో చాలా బాగా వచ్చింది దానికి గేరా, సూపర్ గేరా వస్తుంది. మనం రౌండ్ తిరిగినా 12 అయినా లేదంటే ఎక్కడైనా వెళ్తుంటే సడన్గా ఇట్లా ఏమంటారు సినిమాటిక్ మూమెంట్స్ అనమాట, అట్లా వస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ డ్రెస్. ఇంకోటి ఇది కూడా మీటర్ ఎంత? 350 మీటర్. ఎన్ని మీటర్స్ తీసుకున్నా? 6. సో 350 మీటర్ అంట ఇది. సో 5 మీటర్స్ తీసుకొని ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే గేరా మరీ ఎక్కువ లేదు.
మంచిగా ఉంది. గేరా మాత్రం సూపర్ ఉంది. కాకపోతే 6 మీటర్స్ అయితే ఇంతకుముందు చూపించిన కదా అట్లా వస్తుంది అనమాట గేరా. సో ఇది 5 మీటర్స్ కాబట్టి 5 into 350 వేసుకోండి. కాకపోతే ఇది నైట్ టైం వేసుకుంటే దీని వాల్యూ తెలుస్తుంది. యాక్చువల్లీ జిగేల్ ఉంటుంది ఫుల్. రిసెప్షన్స్కి అట్లాంటి వాటికి వేసుకెళ్ళొచ్చు, బాగుంటుంది. పెళ్లి కూతురు కాకుండా మనం హైలైట్ అవ్వడానికి కొంచెం మిస్ అయినా లేదంటే పెళ్లి కూతురు కాకుండా వేసుకున్న హైలైట్ అవుతుంది. సో ఇది ఇంకోటి ఇది యాక్చువల్లీ యాంకిల్ లెంత్ కాదా, నీ లెంత్? యాంకిల్ లెంత్. యాంకిల్ లెంత్ వరకు ఉందా, నీ లెంత్ వరకు? యాంకిల్ లెంత్. సో యాంకిల్ లెంత్ డ్రెస్ అనమాట. ఇది యాంకిల్ లెంత్ అంటే మరి యాంకిల్ లెంత్ కూడా కాదు, 3/4 అంటాం కదా. సో ఆ రేంజ్ వరకు ఉందన్నమాట. దీనికి మొత్తం సేమ్ వచ్చేసింది, ప్లెయిన్గా ఉంది ఇక్కడ. చిన్న చిన్న బూటీస్ వచ్చేసి పైన లేస్ తీసేసి కింద వేపించేసినాం అంతే. పైన లేస్ తీసి కింద వేసింది అనమాట. యాక్చువల్లీ అటాచ్డ్ మీకు అర్థం కనిపిస్తుంది కదా ఇప్పుడు, అట్లా అనమాట. అండ్ పైన కూడా నార్మల్గా ప్లెయిన్ పెట్టేసింది. ఎందుకంటే ఇది ఇట్లా ఉంటేనే కొంచెం లుక్ వస్తుంది. మరి హెవీ చేసినాం అనుకోండి అది మొత్తం అటర్ ఫ్లాప్ అవుతుంది. సో అందుకని నార్మల్గా సింపుల్గా పెట్టించింది అనమాట. ఇది కూడా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి అండ్ ఎవరైనా వేరే మన రిలేటివ్స్ ఎంగేజ్మెంట్ అట్లాంటి వాటికి వేసుకెళ్ళొచ్చు, బాగుంటుంది. బర్త్డే పార్టీస్ అయితే సూపర్ ఉంటుంది. అండ్ బ్రైడల్ షార్ లేదంటే ఇప్పుడు బేబీ షార్ ఇట్లా చేస్తుంటాం కదా, వాటికి కూడా యాప్ట్ ఉంటుంది అనమాట. అది కలర్ చాలా బాగుంది కదా. కలర్ అయితే ఆల్మోస్ట్ ఒక 5-6 months బ్యాక్ అయితే మొత్తం అందరూ ప్రతి ఒక్కరు లావెండర్. ఇప్పుడు కలర్ ఏంటంటే ఆరెంజ్. సో ఇది మీటర్ మొన్న ఆఫర్లో తెచ్చుకున్నావు కదా. సో ఇది మీటర్ ఎంత? 50 మీటర్ 50 ఇది లిటరల్గా. సో చూసుకోండి, ఒక 5 మీటర్స్ తీసుకున్నాం అంతే. 5 మీటర్స్ 5 into 50 అంటే 250 రూపీస్. సాటిన్ 60 50. సాటిన్ కూడా 50 అంట. 50 into 3 మీటర్స్ 50 into 3 150 and 250. 150 plus 250 అంట 300 400 మొత్తం కలిపి 400లో మనకి క్లాత్ వచ్చేసింది. స్టిచ్చింగ్కి ఇది నార్మల్ 3/4 కాబట్టి స్టిచ్చింగ్కి కూడా ఎంత తీసుకుని 450. సో 500 అనుకున్నా కూడా. సో 500 ప్లస్ 1000 రూపీస్లో మొత్తం ఈ అవుట్ఫిట్ అంతా వచ్చేసింది. బయట పోయి ఉంటే మనకి 1000 రూపీస్లో బై మిస్టేక్ కూడా రాదు. చీప్ నార్మల్గా అనిపిస్తాయి అవన్నీ. నేను మొన్న ఉన్నా కదా షాపింగ్ చేసిన, మీరు చూసినారు కదా. నార్మల్గా ప్లెయిన్ డ్రెస్సెస్ అట్లాంటివి వస్తాయి అనమాట. అవి కూడా క్లాసిక్ లుక్ ఉంటాయి. బట్ ఇవి ఏంటి అంటే మనం బయట కూడా వేసుకెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం పార్టీస్ ఉన్న అట్లాంటి వాటికి కూడా వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంది. ఐ లవ్ దిస్. వ్యోమిక 5 months. సో ఇది వ్యోమిక అది 5 months క్రెడిల్ సెరమనీ చేస్తాం కదా. సో మేము 5 monthsకి వేసింది అనమాట. సో అప్పుడు అవుట్ఫిట్ ఇది. అందరం గ్రీనా, మేము ముగ్గురు గ్రీన్ వేసుకున్నాం. లేదు, నేను మమ్మీ డాడీ గ్రీన్ వేసుకున్నాం. యాక్చువల్లీ మేము అప్పుడు కలర్ థీమ్తో వెళ్ళినాం అనమాట. సో మేము ముగ్గురం, నేను మా హస్బెండ్ అండ్ మా పాపనేమో ఈ లావెండర్ కలర్ తీసుకుంటే, సో మా మమ్మీ మా డాడీ మా చెల్లి ఏమో ఈ కలర్ తీసుకున్నారనమాట. సో ఆమె కూడా అప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వాలి అనమాట. ఖచ్చితంగా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకుంటా అని చెప్పి చేసుకుంది. నేను పాప కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకున్నాము. ఐ షో యూ దోస్ డ్రెస్సెస్. సో ఇది లెహంగా అనమాట. ఐ జస్ట్ సారీ, మా పాప అరుస్తుంది అనమాట. ఆమె పైన ఆడుకుంటుంది. సో మా హస్బెండ్ వచ్చిందని అరుస్తుంది. అండ్ యాక్చువల్లీ దీని స్టోరీ చెప్పాలంటే ఏంటి అంటే, ఇది మొత్తం యాక్చువల్లీ ఫ్రాక్ లాగా కుట్టించుకుంది అనమాట మా చెల్లి. అంటే ఆమె ఆల్రెడీ చున్నీ కూడా తెచ్చుకుంది. ఫ్రాక్ అయినా లెహంగా అయినా చూద్దాము అన్నట్టు ఉండే అనమాట. బట్ లాస్ట్కి ఏంటంటే ఫ్రాకే కుట్టుకుంటా అని చెప్పి డిసైడ్ అయ్యి ఇచ్చింది. ఇచ్చేసరికి టైలర్ ఏం చేసిందంటే ఆమె మొత్తం హైట్ తక్కువ చేసేసింది. ఇప్పుడు మనం హీల్స్ వేసుకుంటాం ఎట్లయినా బయటికి వెళ్ళినప్పుడు, ఇట్లాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ ఆబ్వియస్గా. సో బయటికి వెళ్ళినప్పుడు మనం హీల్స్ వేసుకుంటాము. అవి పైకి వచ్చేస్తే లుక్కే పోతుంది అంది. అందుకని ఏం చేసింది, దీన్ని ఇక్కడ మధ్యలో కట్ చేపించింది అనమాట. మధ్యలో కట్ చేపించి లేస్ తీపిచ్చేసి ఆ లేస్ సపరేట్గా పడేసినాం అది. సో దీన్ని క్రాప్ టాప్ చేసింది. సో అదనమాట దీని స్టోరీ. కానీ సూపర్ ఉంటుంది ఇది కూడా డ్రెస్. ఇక్కడ స్మాల్ బెలూన్ లాగా పెట్టించి చేసింది అనమాట. హై నెక్ అండ్ సో మచ్ గేర్ ఉంటుంది దీనికి అయితే. ఎందుకంటే 6 మీటర్స్ కదా, 6 మీటర్స్. ఇది ఎంత పడింది గుర్తులేదంట. యాక్చువల్లీ శారీ లాగా అయితే ఇంకా బాగుంటుంది. శారీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది యాక్చువల్లీ. ఇది చున్నీ. ఈమె ముందు జాగ్రత్తగా చున్నీ తెచ్చుకుంది కాబట్టి సరిపోయింది, అంటే బుక్ అవుతుంది. సో ఇవన్నమాట ఇవాళ అవుట్ఫిట్స్. హోప్ యూ లైక్ అవర్ ఐడియాస్. సింపుల్ నెట్స్తో కూడా సాటిన్తో కూడా కుట్టించుకోవచ్చు అని ఎవరైనా అనుకుంటారా? యాక్చువల్గా మేము సాటిన్తో కూడా కుట్టించుకున్నాము. కానీ మన ఏమంటారు విజన్ ఉండాలి మనం ఏది తీసుకుంటాం అనేది. మైట్ బి మీకు యూజ్ అవ్వచ్చు. వీ విల్ గివ్ యూ 2 or 3 టిప్స్ అనమాట. మేము ఫాలో అయ్యేది ఏంటి అంటే, బేసికలీ అక్కడికి ఒక ప్లాన్తో ఒక పర్పస్తో వెళ్ళాం అనుకో, అసలు మనం తిరిగి పిచ్చి ఎక్కిపోతుంది కానీ మనకి ఏం దొరకవు అనమాట. మనం అట్లా కాదు, నార్మల్గా ఇప్పుడు ఆఫర్స్లో అన్నది ఇప్పుడు కూడా దసరా ఆఫర్ ఉందంట. సో అట్లా ఆఫర్స్ ఉన్న టైంలో మనం వెళ్ళామనుకోండి మంచి క్లాత్స్ దొరుకుతాయి. అండ్ ఆల్సో
ఈ క్లాత్ కావాలి ఆ క్లాత్ కావాలంటే మనకు దొరకవు. అక్కడ వెళ్ళాక మంచి క్లాత్ కనిపించినా కూడా మనం ఇగ్నోర్ చేస్తాం. అట్లా కాకుండా ఏ క్లాత్ అయినా సరే మన పైన వేసుకుంటే మన ఫేస్కి ఎలివేట్ అవుతుంది కదా. సో అట్లాంటి కలర్స్, అట్లాంటి క్లాత్స్ మనకి చూడగా మనకు అర్థమైపోతుంది ఎట్లాంటివి తీసుకోవాలనేది. సో అట్లా తీసుకోండి, అట్లా తీసుకుంటే చాలా బెటర్ అవుతుంది. అండ్ ఇప్పుడు శారీస్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేను నెక్స్ట్ చూపిస్తాను. ఐ ఆల్సో బ్రాడ్ దట్. నేను షార్ట్ బ్లాగ్ పెట్టినా అనుకుంటాను. స్టార్టింగే అది, యాక్చువల్లీ స్టార్టింగ్ పెట్టిందే అది. సో నేను అది చూపిస్తే శారీ నేను ఓన్లీ జస్ట్ క్లాత్స్ తీసుకొని కూడా శారీ లాగా చేసుకోవచ్చు. దానికి బార్డర్ యాడ్ చేసి అండ్ ఆల్సో దానికి మంచి బ్లౌజ్ పే చేసి సూపర్ ఉంటాయి యాక్చువల్లీ అది కూడా. ఐ ఆల్సో షో దాట్. అండ్ బెటర్ మనము ఏంటి అంటే ఐ సజెస్ట్ గోయింగ్ టు మదీనా ఆర్ ఎల్స్ ఇక్కడ ఏమంటారు దాని పేరు నాకు గుర్తొస్తుంది, నార్సింగి అయినా లేదంటే మదీనా సైడ్ అయినా వెళ్ళండి. చార్మినార్ నాకేమో అంత మంచిగా అనిపించదు, అక్కడ క్లాత్స్ తక్కువ క్వాలిటీ లాగా అనిపిస్తాయి. మదీనాలో కూడా క్లాత్ స్టోర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి షాప్లలో దొరికేవి అక్కడ హోల్సేలర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చుకొని అమ్ముతారు కొంతమంది. సో అట్లాంటి షాప్స్ దొరుకుతాయి మనకి. అంటే కొంచెం రీసెర్చ్ చేసి వెళ్ళండి, దొరుకుతాయి మంచి క్లాత్స్ దొరుకుతాయి. మంచి కొంచెం బార్గెనింగ్ చేయాలి. మదీనా వెళ్తే మాత్రం బార్గెనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నార్సింగిల్ వెళ్తే ఎట్లయినా మనం బార్గెన్ చేయలేము. వాడు ఎట్లైనా ఆఫర్లు పెడితే 10-15% అని చెప్పి అది తీసుకొని వచ్చేయడమే. సో మీకు టైం ఉంటే మదీనా వెళ్ళండి, టైం లేదనుకుంటే నార్సింగ్ వెళ్ళండి, మంచి క్లాత్స్ తీసుకోండి. అండ్ ఆల్సో ఒక ఏమంటారు మనం క్లాత్స్ తీసుకుంటాం కదా, మనం Pinterestలో సెర్చ్ చేస్తాం అనుకోండి, మనకి ఏదో ఒక మోడల్ కనిపిస్తుంది మన డ్రెస్కి తగ్గట్టు. సో ఆ మోడల్తో వెళ్ళండి. దట్ ఈస్ ద బెస్ట్ అనమాట. బయట కొనే కంటే ఇట్లా చేసుకోవడం చాలా బెటర్. మేము మా పాప కూడా చేసినాం అనమాట అట్లాంటివి. నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ట్విన్నింగ్ నాది ఆమె ట్విన్నింగ్ చేయడానికి ఆమె ఫస్ట్ బర్త్డేకి అట్లానే చేసినాము. ఫస్ట్ బర్త్డే చేసినాం. అండ్ ఆల్సో 5th month అప్పుడు కూడా చేసినాం. ఐ షో ఇన్ ద లేటర్ తర్వాత వీడియోస్లో చూపిస్తా. సో దిస్ ఇస్ ఫర్ అంతేనా. సో దిస్ ఇస్ ఇట్ ఫర్ దిస్ వ్లాగా లేదంటే ఏమంటారు నార్మల్గా ఆఫర్స్ టైంలో వెళ్తే ఇంకొంచెం ఎక్కువ కలెక్షన్ అప్పుడు దొరుకుతుంది. ప్లస్ తీసుకొని పెట్టుకుంటే మనకు తర్వాత కూడా యూస్ అవుతుంది. మేము అట్లనే తీసుకొస్తాం. మేము పోయినామంటే పిచ్చోళ్ళనే షాపింగ్ చేస్తాం. పిచ్చోళ్ళ అంటే ఒక్కదానికి పోతాం కదా, ఒక 5-6 సెట్ తీసుకుంటాం అప్పుడే. కానీ చాలా యూస్ అవుతాయి యాక్చువల్లీ. ఒకసారి వెళ్ళి షాపింగ్ చేసినాం అనుకోండి, మనకు ఒక 5-6 ఒకేషన్స్కి సార్టెడ్ ఉంటాం. లేదంటే మనం కుట్టించుకున్నా కూడా మనకి ఎట్లా ఈవెంట్స్ ఏదో ఒకటి ఉంటాయి. బయటికి వెళ్ళాలన్నా కూడా అంత దూరం వెళ్ళి రావాలన్నా కూడా కష్టం. మేము ఒక డే పెట్టేసుకుంటాం పర్టికులర్గా, ఇంకా పొద్దున వెళ్ళి నైట్ వస్తాం వెళ్ళగా. అంతే. ఇంతకుముందు వ్యోమిక లేకుండా అట్లా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వ్యోమికకి కోసం కూడా చూడాలి కాబట్టి వీళ్ళు వెళ్తారు. అట్లా నేను వెళ్ళాను అనుకోండి, ఆటోస్ లేదంటే క్యాబ్స్ లేదంటే మా హస్బెండ్ అసలు ఫుల్ ఆడ పార్కింగ్ దొరకదు అసలు. మదీనా వెళ్ళారంటే అసలు మదీనా వెళ్తే క్యాబ్ అయినా ఆటో అయినా ప్రిఫర్ చేయండి. అండ్ that is it for this vlog. Thank you so much for watching. And next కూడా ఇంకా కొన్ని outfit from scratches వస్తాయి. Keep watching. Bye. Thank you.